హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ సాయి కుమార్. ఆంధ్రాలో మార్పు కావాలని కోరుకున్నారు. అలాగే ప్రభుత్వాన్ని మార్చేశారు. అయితే మార్పు మంచిదే అనుకున్న జనాలకు చంద్రబాబు కూటమి సర్కార్ నుంచి ఆశించినంత విధంగా ఫలితం దక్కలేదని అయితే టాక్ అయితే ప్రారంభమైంది. ఇది ఇప్పుడు 10 మంది నుంచి ప్రారంభం అయ్యుండొచ్చు. కాకపోతే ఇది అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు అని చెప్పి కూటమి పార్టీ నాయకులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. కానీ రాను రాను ఈ టాక్ పెరిగితే పెద్దగా కష్టపడకుండానే కూటమి సర్కార్‌కి వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రమాదం అయితే పొంచి ఉంది. ఇదే సమయంలో వైసీపీకి సానుభూతి కూడా ఏర్పడుతుంది. కీలకంగా 2 విషయాలు ఇప్పుడు ప్రజల్లో చర్చకైతే వస్తున్నాయి. వాలంటీర్లు, సచివాలయాలు. ఈ 2 అంశాలు ప్రజల్లో ఇప్పుడు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ప్రజలకు ఏం కావాలన్నా గతంలో వైసీపీ హయాంలో చేతిలో వాలంటీర్లు ఫోన్ నంబర్లు ఉండేవి. దీంతో వెంటనే ఆ నెంబర్‌కి కాల్ చేసేవారు. ఇంట్లో కరెంటు సమస్యల నుండి వీధిలో కుళాయి సమస్యల వరకు, వ్యక్తిగత సర్టిఫికేట్ల నుంచి ప్రభుత్వ పథకాల వరకు కూడా ప్రజలు వాలంటీర్లపై ఆధారపడేవాళ్ళు. అంతేకాదు తమ సమస్యలు సీరియస్ అయితే సచివాలయాలకు కూడా వెళ్ళేవారు. అయితే ఇప్పుడు ఈ 2 వ్యవస్థలు 4 మాసాల నుంచి అయితే పనిచేయడం లేదు. నిజానికి తొలి 2 మాసాలు వీటి అవసరం కూడా అంత పెద్దగా రాలేదు జనాలకైతే. కానీ ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు కావాలని కోరుకునే వారికి డెత్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు, విద్యకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇలా ఏ అవసరం వచ్చినా ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు ఒక్కటే ప్రత్యామ్నాయంగా మారాయి. వాలంటీర్లు లేని సచివాలయాలు తీసేసిన తమకు ఏమీ పని అప్పగించలేదని అడ్మిన్లు చెప్తున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ వరకు కూడా ఇంటిలోనే ఉండి వాలంటీర్ల ద్వారా అన్నీ అందుకున్న జనాలు ఇప్పుడు తమ పనులను మానుకొని ఎక్కడో ఉన్న కలెక్టర్ ఆఫీసులకు తిరగాల్సి వస్తుందంటూ జనాలైతే వాపోతున్నారు. అక్కడ కూడా సరైన సమాధానం చెప్పేవారు కనిపించడం లేదు. విజయవాడ, విశాఖ సహా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా వాలంటీర్లు ఎక్కడ, ఏమయ్యారు, ఏం చేస్తున్నారు అనే మాట అయితే వినిపిస్తుంది. మరి ఈ విషయంపై చంద్రబాబు నాయుడు తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే పెను ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గతంలో చూసుకుంటే 2014లో కూడా టీడీపీ గవర్నమెంట్ అయితే ఉంది. కానీ ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో జనాలు ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అప్పుడు కూడా అలవాటు పడిపోయారు. కానీ కొంతకాలం తర్వాత 2019లో సర్కారు మారి జగన్ సర్కార్ అయితే వచ్చింది. జగన్ సర్కారు తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద అయితే ఆ ప్రెజర్ పడుతుంది. సో ఈజీగా సమస్యలు ఇంటి దగ్గరికే వచ్చి నెరవేరే ప్రాసెస్ అలవాటు చేసుకున్న జనాలు ఇప్పుడు దీన్ని తీసుకోలేకపోతున్నారు. మరి ఎంత వీలైతే అంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోకపోతే పార్టీ మీద ప్రభావం పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారో ఏంటి అనేది. మరి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి #యు.